ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఈ దినాన్న నీ యొక్క సంతోషము పరిపూర్ణమగునట్లు. ఈరోజు నీ మనస్సులో ఒక ఆలోచన ఉంది నీకు, నా జీవితంలో ఇది నెరవేరితే బావున్ను, నాకు ఇది దొరికితే బావున్ను, ఇది విడుదల కలిగితే బావున్ను, నేను ఎంతో ఆనందంగా ఉంటాను, నేను ఎంతో దేవుణ్ణి స్తుతిస్తాను, నేను దేవుని కొరకు వాడబడతాను, నేను యథార్థంగా ఇంకనూ జీవిస్తాను, ఇది జరిగితే బావున్ను అని నువ్వు ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నావో, ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ యొక్క సంతోషము పరిపూర్ణమయ్యేటట్లు ఈరోజు ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. ఆమెన్. దేవుని సన్నిధిలో విశ్వాసముతో నా దేవుడు నన్ను అడగమన్నారు, ఖచ్చితంగా నా దేవుడు ఆయన ఇచ్చే దేవుడు అని చెప్పి నమ్మి ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడంట నువ్వు ఏది అడుగుతున్నావో అది పొంది ఉన్నామని నమ్మి దేవుడు ప్రార్థించమంటున్నారు. ఈరోజు ఎక్కడ నుంచి నువ్వు సజీవమైన దేవుని వాగ్దానాన్ని నువ్వు వింటూ ఉన్నావో, అపనమ్మికతో ఒకవేళ నువ్వు అడుగుతున్నావేమో దేవుణ్ణి, అసలు జరుగుతుందో లేదో తెలియక ఏదో ప్రార్థన చెయ్యాలే, ఏదో కుటుంబ ప్రార్థన చెయ్యాలే, ఏదో ఆదివారం దేవుని సన్నిధికి రావాలే అని అంటూ అలా ఆ రీతిగా ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, ఈరోజు అలా కాదు నువ్వు అడగాల్సింది. నీ సంతోషము పరిపూర్ణం అయ్యేటట్లు దేవుడు నిన్ను అడగమంటున్నారు కనుక విశ్వాసంతో, నమ్మకంతో, ఒక నిశ్చయతతో ఈరోజు దేవుడిని అడగాలి. నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిదీ దేవుడిచ్చాడని నమ్మి సంతోష గానాలతో ఈరోజు నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, అవి మీకు దొరుకును అని. ఆమెన్. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అవన్నీ కూడా దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు ఇది సజీవమైన దేవుని వాగ్దానం. ఇది మనుషులు చెప్పే కలబొల్లి మాటలు కాదు, ఇది సాక్షాత్తు దేవుడు నీ తండ్రి సర్వ సృష్టికర్త అయిన యేసయ్య ఈరోజు నీకు ఇస్తున్న బహుమానపూర్వకమైన వాగ్దానం ఇది. నువ్వు ఎప్పుడు అపవాదం ఏం చెప్తాడంటే, అలా ఏం లేదు, అవన్నీ నిజమైతే గనక ఎన్నాళ్ళు బట్టి నువ్వు ఎలా ఎందుకుంటావు, నీ పరిస్థితులు ఎలా ఎందుకుంటాయని వాడు అపనమ్మిక నీలో పుట్టించాలని చూస్తాడు, నీ హృదయంలో అలా చూస్తాడు. కానీ లేదు, మోకరించి సంతోషంగా ఈరోజు అడుగు. దేవుని సన్నిధిలో చేతులెత్తి సంతోషంగా ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో ఈ విషయాల్లో నాకు ఇది జరిగితే సంతోషం నాయన, నాకు ఇవ్వి నాయన ప్రభు అని ప్రార్థన చేయి. ఆయన అంటాడు కదా, నా వద్దకు వచ్చు ప్రతి ఒక్కరికి కూడా నేను ధారాళంగా ఇస్తానంటాడు ఆయన. ఎవరిని కూడా దేవుడు ఆ ఒట్టి చేతులతో పంపడట. అందుకనే లేఖనంలో ఒక మాట ఉంది, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ఈరోజు ప్రభు నీకు విశ్రాంతితో పాటు బహుమానం ఇవ్వబోతున్నాడు ఆయన. నువ్వు సంతోషంగా ఉండునట్లు నువ్వు ఏదడిగినా న్యాయబద్ధంగా దేవుని చిత్తానుసారంగా అది యేసు నామంలో ఈరోజు నీకు దొరకబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.